మీరు విక్రమ్ బేతాల్ స్టోరీ విన్నారు కదా. ఇందులో పెద్ద లైఫ్ లెసన్ ఉందని అండర్స్టాండ్ చేసుకోవాలి. రాజా విక్రమార్కుడికి ఒక ముని ఇచ్చిన ఆదేశంతో బేతాల్ని పట్టుకొని మునికి అప్పగించాలి. రాజా విక్రమార్కుడు చాలా స్ట్రాంగ్, ఇంకా పవర్ఫుల్ కాబట్టి బేతాల్ని పట్టుకుంటాడు. కానీ బేతాల్ షరతు పెడతాడు. ఆన్సర్ కరెక్ట్ చెప్తే చెట్టు పైనకి తిరిగి వెళ్తా, తప్పు చెప్తే రాజుని చంపేస్తా అంటాడు. ప్రతిసారి బేతాల్ విక్రమార్కుడిని ఎలాంటి క్వశ్చన్ వేసేవాడంటే రాజు ఆన్సర్ నిస్సహాయతతో చెప్పేసేవాడు. ప్రతిసారి బేతాల్ మళ్ళీ చెట్టుపైకి వెళ్ళిపోవడం జరిగేది. నిజం చెప్పాలంటే లైఫ్లో మన కాన్షియస్ మైండ్ రాజా విక్రమార్కుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ ఏమో బేతాళుడు లాంటిది. మనం గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటాం, కానీ బేతాల్ పని అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ పని మనల్ని అలా వెళ్ళే దారి కన్ఫ్యూజ్ చేయడం ఆర్ కంఫర్ట్లో ఉంచడం. లైక్ ఇది నువ్వు చేయగలవా, సరైన దారిలో ఉన్నావా, లోకం ఏమనుకుంటారు, ఇలా. అప్పుడు మీరు ఆ భయం, డౌట్స్, ఎక్స్క్యూజెస్తో స్టక్ అయ్యారో మీ మైండ్ మిమ్మల్ని బ్యాక్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడే కూర్చోబెడుతుంది. సో బ్యాక్ టు పెవిలియన్ అనమాట. మరి బేతాల్ని ఓడించే మార్గం ఏంటి అంటే మీ గోల్ పైన ఫోకస్ పెట్టండి, డౌట్స్ని ఇగ్నోర్ చేయండి, యాక్షన్స్ తీసుకోండి. ఎందుకంటే మైండ్ ప్రతిసారి మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది, కానీ ఎప్పుడైతే మీ డౌట్స్ని ఇగ్నోర్ చేసి యాక్షన్స్ తీసుకుంటారో ఆ రోజు మీరు మీ గోల్కి ఒక స్టెప్ ఆల్రెడీ దగ్గరికి చేరినట్టే. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది వాళ్ళ బేతాల్ లాంటి మైండ్ కంట్రోల్లో బ్రతికేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం మర్చిపోకుండా ఫాలో అవ్వండి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం.